అన్‌మ్యూట్ ఇచ్చాను మేడం. శ్రీలక్ష్మి మేడం. మేడం గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం టు ఒక చిన్న రిక్వెస్ట్. మేడం చెప్పండి. ఇది వెంకటరామన్ పేరు మీద హ్యాండ్ రైజ్ చేశాను కదా, మేడం అది వెంకట్రామ్. అన్మ్యూట్ ఇవ్వండి, ఇది క్లోజ్ చేయండి. ఎందుకంటే పీపీటీ ఉంది, కో హోస్ట్ ఇస్తే షేర్ చేస్తాను. ఈ వెంకటరామన్ ఉంది కదా వి తోటి. వెంకట్రామ్. అవును మేడం. అన్‌మ్యూట్ ఇస్తున్నాను. అది ఇస్తే నేను ల్యాప్టాప్ లో లాగిన్ అవుతాను, అప్పుడు షేర్ చేస్తాను అనమాట. ఇది క్లోజ్ చేయొచ్చు కావాలంటే, ఇది క్లోజ్ చేయండి. ఓకే మేడం. లేదంటే ఉన్నా పర్వాలేదు, సైలెంట్ లో పెడతాను. ఓకే మేడం ఇస్తున్నాను. ఇచ్చాను చూడండి మేడం. గుడ్ మార్నింగ్. రీసౌండ్ వస్తుంది మేడం. దీన్ని అన్‌మ్యూట్ చేస్తున్నాను. ఓకే. ఓకే మేడం. శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నేను ఈ పీపీటీ షేర్ చేస్తాను కానీ కో హోస్ట్ ఇవ్వండి. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ టు ఆల్ లీడర్స్ అండ్ గుడ్ మార్నింగ్ టు టాప్ అప్లైనర్స్. గుడ్ మార్నింగ్ టు విఎంసి మెంబర్ పాండు సార్ గారికి అండ్ బీబీ మేడం గారికి, అర్చన మేడం గారికి, బాల వెంకటేష్ సార్కి, మల్లేష్ సార్కి, జూపల్లి రమేష్ సార్, వన్ ఆఫ్ ది లీడింగ్ మోస్ట్ లీడర్, ఇంకా ఎవరెవరైతే టాప్ అప్లైనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ జూమ్లో పార్టిసిపేట్ చేసిన వెస్టేజియన్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము ఈ విటమిన్స్ డెఫిషియన్సీ ఉండడం వల్లే మనం వెస్టేజ్లో ఈ సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ అనేది యూజ్ చేస్తున్నాము. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, దీంతో అందరూ ఏకీభవిస్తారు. అయితే ఈరోజు నేను టాపిక్ తీసుకున్నానంటే విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, మన దాంట్లో ఏం సప్లిమెంట్స్ ఉన్నాయి, అవి ఎట్లా యూజ్ చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. మేడం స్క్రీన్ ఓకే 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 మేడం పోస్ట్ ఇచ్చాను. కనిపిస్తుందా మేడం? కనిపిస్తుంది మేడం. కనిపించట్లే మేడం, స్క్రీన్ రాలేదు ఇంకా. రాలేదా? ఇప్పుడు రాలే మేడం. ఈ స్క్రీన్ మీదే క్లిక్ చేస్తున్నాను. ఓల్డ్ కంట్రోల్స్ టు సెలెక్ట్ మల్టిపుల్ వీడియోస్. ఓల్డ్ కంట్రోల్ ఇప్పుడు వచ్చింది కదా మేడం? వస్తుంది మేడం. ఓకే. వెల్కమ్ టు ఆల్ లీడర్స్ అండి. మీ అందరికీ తెలుసు విటమిన్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఆల్ లీడర్స్ అందరూ కాన్షియస్గా వినండి. ఇదేముంది, సప్లిమెంట్స్ వాడాలా, ఇది అవసరమా మన లైఫ్కి అనుకున్న వాళ్ళకి కొంచెం ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే క్లారిటీగా తెలుసుకుంటారని ఇది టాపిక్ అనమాట. ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్లో చేంజెస్ వస్తాయి, అండ్ మన చూపులో కూడా తేడా వస్తుంది, విజన్లో బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంది, మన నరాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే మనము
దేనికి తట్టుకోలేని శక్తి ఉంటుందన్నమాట. నీరసంగా ఉంటుంది. దేనికి తట్టుకోలేం. కొంచెం పనికి కూడా మనకి చే చేస్తే నీరసంగా ఉంటుంది. ఎనీమియా అంటే బ్లడ్ రక్తహీనత అన్నమాట. బ్లడ్ తక్కువగా ఉండడం, హీమోగ్లోబిన్. మెయిన్ హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే మనకి ఏమైతుందంటే నీరసం వస్తుంది. ఆ బ్లడ్ లేనిది మనకు ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ కావు ఫ్రెండ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సారీ. ఈ స్పెసిఫిక్ డెఫిషియన్సీ వల్ల ఈ ఏ కండిషన్స్‌లో వస్తాయి స్పెసిఫిక్ విటమిన్స్ డెఫిషియన్సీ అనేది మనం చూద్దాము. ఈ ఈ ఇంపేర్డ్ గ్రోత్ అంటే మనకి గ్రోత్ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా సరిగ్గా లేకపోవడము విటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్టు. ఇంకొకటి ఇది ఎట్లా తెలుసుకోవాలి అనేది అందరికీ డౌట్ ఉంటుంది. ఇది డయాగ్నోస్ సెంటర్ ద్వారా మీరు బ్లడ్ టెస్ట్ చేసుకుంటే గాని మీకు దాంట్లో ఉన్న తేడా అనేది ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉందనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఈ కామన్ కాజెస్ ఫర్ విటమిన్ డెఫిషియన్సీ అంటే నార్మల్‌గా ఈ విటమిన్స్ లోపాలు రావడానికి కారణాలేంటి? అది ఫస్ట్ తెలుసుకుందాము. జనరల్ సింప్టమ్స్ అనేది మనం గుర్తుపట్టేవి మనకు డెఫిషియన్సీ ఉందనేది వీక్‌నెస్‌గా ఉండటం, ఫ్యాటిగ్‌గా ఉండటం, హెయిర్ లాస్ అవ్వడం, స్కిన్ ఇష్యూస్ అంటే స్కిన్ మీద ముడతలు గానీ, వైట్ గానీ, ఇంకా స్కిన్ పొరలు పొరలుగా రాలిపోతూ ఉండడం గానీ, డ్రై స్కిన్ ఉండడం గానీ, ఇట్లా మాయిశ్చరైజ్ గూడా ఉంటుంది కొంత. అట్లా స్కిన్ హెయిర్‌లో, నెయిల్‌లో తేడాలొస్తూ ఉంటాయి. ఇంకొకటి ఫ్రెండ్స్ న్యూరలాజికల్ ఇష్యూస్ అంటే నరాలలో మనకి ప్రాబ్లమ్స్ అన్నమాట. నర్వ్ డ్యామేజ్ అవ్వడం, నమ్‌నెస్ అంటే ఇట్లా సెన్సేషన్ లేకపోవడం నరాల్లో. ఇప్పుడు మనం గుచ్చినా గూడా సూదితో నొప్పి అనేది తెలియకపోవడం నమ్‌నెస్ అనేది. ఇంకా కన్‌ఫ్యూజన్‌గా ఉండడం, మెమరీ లాస్ అవ్వడం, ఆ! పారాలిసిస్ రావడం. ఆ! ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల న్యూరలాజికల్ డిజార్డర్ వస్తుంది ఫ్రెండ్స్. అది విటమిన్ డెఫిషియన్సీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావడము, పారాలిసిస్ రావడము, నమ్‌నెస్ రావడము ఇవన్నీ గూడా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. విజన్ ప్రాబ్లమ్‌లు ఏముంటాయంటే బ్లర్డ్ విజన్ అంటే కొంచెము మసకగా కనపడడం, విజన్ లాస్ అవ్వడం, చూపు కోల్పోవడం, నైట్ బ్లైండ్‌నెస్ అంటే మనకి రాత్రి అవుతూ ఉంటేనే ఏమి కనిపించకపోవడం, పొటెన్షియల్ లీడింగ్ టు బ్లైండ్‌నెస్ అంటే దగ్గరగా మనకి చూపు తగ్గిపోతూ ఉండడం, స్కిన్ అండ్ కనెక్టివ్ టిష్యూస్ వీటి వల్ల గూడా ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మౌత్ అల్సర్స్ అనేవి వస్తాయి. గమ్ డిసీజెస్ అంటే నోట్లో ఉన్న చిగురు అంటే మన పంటికి అతుక్కొనున్న చిగురు భాగము డిసీజ్ ఎఫెక్ట్ అవ్వడానికి, అల్సర్స్ రావడానికి ఆస్కారం ఉంది. అది హీలింగ్ అవ్వడానికి కూడా కష్టపడతాం మనం. ఏదన్నా చిగురు వాపొచ్చినా, దెబ్బ తాకినా, ఏదన్నా పన్ను ఊడి అక్కడ చిగురు ఇది ఉబ్బినా గూడా అవి తొందరగా హీల్ అవ్వడానికి అంటే తగ్గిపోవడానికి ఆహ్, జరగదు. అది డెఫిషియన్సీయే. విటమిన్ డెఫిషియన్సీ వల్లే. నెక్స్ట్ బ్లడ్‌లో డిజార్డర్. బ్లడ్‌లో ఇందాక చెప్పా గదా! ఎనీమియా అనేది రెడ్ బ్లడ్ కార్పస్కల్స్ తక్కువగా ఉండడం వల్ల రక్తహీనత అనేది వస్తుంది. ఇది బి12 వల్ల వస్తుంది. ఈ విజన్ డెఫిషియన్సీ పైన చెప్పిందేమో విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. న్యూరలాజికల్‌కి గూడా బి12 కారణము. ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రాబ్లమ్. ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ గూడా బాడీ మోర్ సస్పెక్టబుల్ టు ఇన్ఫెక్షన్స్. అంటే తరచుగా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట బాడీ. మనకి ఎక్కడైనా దెబ్బ తాకినా, ఏదైనా కాలినా, గాయమైనా అది పచ్చిపోదన్నమాట. అది ఇమ్యూనిటీ లేకపోవడం. మనం ఇది సాల్వ్ చేసుకోవటానికి గూడా మన దాంట్లో ఇమ్యూనిటీ విటమిన్స్ ఉన్నాయి. స్పిరులినా లాంటివి. దాంట్లో ఏ విటమిన్ గూడా ఉంది ఫ్రెండ్స్.
ఇవి వీటికి మన డెఫిషియన్సీకి కారణాలు కనుక్కోవడానికి ఇందాక చెప్పింది. ఇప్పుడు దీంట్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దేని వల్ల మనకి ఎట్లాంటి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఎట్లా విటమిన్ లోపము మనం పూడ్చుకోగలం. ఇది గ్రోత్ డెవలప్మెంట్. విటమిన్ డెఫిషియన్సీ కెన్ కాజ్ ద డిలేడ్ గ్రోత్ ఇన్ చిల్డ్రన్ అండ్ ఆఫ్టర్ రీప్రొడక్టివ్ హెల్త్. చూడండి, ఇక్కడ విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల, అంటే మనం తీసుకున్న ఆహార పదార్థంలో పోషకాల లోపం ఉండడం వల్ల ఏమవుతుంది, గ్రోత్, కడుపులో ఉన్న బిడ్డ కానీ రీప్రొడక్షన్ అంటే సంతానోత్పత్తి కానీ, మరి పుట్టిన తర్వాత బిడ్డ పెరగడానికి కానీ కారణాలు అవుతాయి అన్నమాట ఈ లోపం వల్ల. ఎందుకంటే వాళ్ళకి సరైన కాళ్ళు చేతులు లోపల డెవలప్ అవ్వవు, మళ్ళీ పిండము ఉత్పత్తి అవ్వడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. పిండం కావడానికి, అండంలో ఫామ్ కావడానికి. నెక్స్ట్ పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి సరైన పోషకాలు లేని పక్షంలో వాళ్ళు తొందరగా పిల్లల్లో గ్రోత్ అనేది తీసుకోలేరు అన్నమాట. ఇట్లా కారణాలు, విటమిన్స్ లోపాల వల్ల మనము ఇబ్బంది పడగలం. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, విటమిన్ స్పెసిఫిక్ ఆఫ్ డెఫిషియన్సీలో B12 డెఫిషియన్సీ లీడ్ టు విటమిన్ డెఫిషియన్సీ ఇన్ ఎనిమియా అని రక్తహీనత అని తెలుసుకున్నాం కదా. దానివల్ల ఏమవుతుందంటే టైర్డ్నెస్ వస్తుంది, అలసత్వం. చిన్నపిల్లల దగ్గర నుంచి మీడియం ఏజ్ వరకు ఉన్న వాళ్ళకి 55 వరకు అలసిపోతూ ఉంటారు. కాస్త దూరం నడవంగానే అలసిపోతారు. కొంత బరువు బ్యాగులు మోస్తూ ఉంటే అలసిపోతారు. మళ్ళీ నడవాలంటే అలసిపోతారు. ఏదన్నా మనం వర్క్ చేసుకోవాలంటే అలసిపోతారు. కంటిన్యూస్ వర్క్ చేసుకుంటూ ఉన్న పక్షంలో, వాళ్ళు జాబ్ చేసినా, ఇంట్లో వర్క్ చేసుకున్నా, ఎలాంటి కూలీ నాలికి వెళ్ళినా కూడా ఈజీగా అలసిపోతూ ఉంటారు. అది B12 డెఫిషియన్సీ వల్లే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ప్యాలెస్ స్కిన్ అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్. మన శ్వాస తీసుకోవటంలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆయాసపడుతూ ఉంటారు. మాట్లాడితే ఆయాసపడతారు, మెట్లెక్కితే ఆయాసపడతారు. ఏదైనా టెన్షన్ ఫీల్ అయితే కొంచెం వాళ్ళకి బ్లడ్ ఎక్కువ ఇదై సర్క్యులేట్ అయ్యి ఆయాసం ఎక్కువ వస్తూ ఉంటుంది. న్యూరలాజికల్ ఇష్యూస్ వస్తాయి. చెప్పా కదా ఇందాక, నర్వ్స్ అంటే మన నరాల బలహీనత వస్తుంది. ఏదైనా ముట్టుకున్నా, పట్టుకున్నా మొయ్యలేము, వణుకుతూ ఉంటుంది చెయ్యి, కాళ్ళు ఎక్కుతూ ఉన్నా, దిగుతూ ఉన్నా, మనము నిలబడ్డా కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి స్కిన్ కూడా పాలిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం బయట చూస్తూ ఉన్నాం కదా, తెల్లగా మచ్చలు రావడము, అక్కడిక్కడ ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కదా జనాలు. దానికి కూడా ఒక డిసీజ్ పేరుంది. ఇంకో విటమిన్ ఏ, ఇది ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. డ్రై స్కిన్ వస్తుంది, అంటే స్కిన్లో మాయిశ్చరైజ్ ఉండదు. ఇంకా ఇమ్యూనిటీ ఉండదు. ఇది ఏ విటమిన్ లోపం. విటమిన్ సి లోపం వల్ల ఏంటంటే రిజల్ట్ వీక్నెస్, క్రాక్స్ వస్తూ ఉంటాయి. ఇంకోటి గమ్ డిసీజెస్ వస్తాయి. స్కిన్లో అక్కడక్కడ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఏదైనా దెబ్బ తాకినా వెంటనే నెత్తురు బయటకు వస్తూ ఉంటుంది అనమాట, చిన్నదానికే. విటమిన్ డి, ఇది బోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. బోన్లో ప్రాబ్లం రావడము, దానివల్ల న్యూరలాజికల్ ప్రాబ్లం రావడము విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల జరుగుతూ ఉంటుంది. అంటే ఇది మనము ఎండ వచ్చినప్పుడు ఎండ ద్వారా విటమిన్ డిని గెయిన్ చేసుకోవాలి. కానీ ఇవాళ రేపు సూర్యకిరణాలలో కూడా, రేస్లో కూడా తేడాలు వస్తున్నాయి ఫ్రెండ్స్. అవి మనం తీసుకునే శక్తి మనకు లేదు. అవి కంటిన్యూస్గా ఎండకు ఎదురుగా కూర్చున్నామంటే స్కిన్లో తేడాలు వస్తున్నాయి. ఇది కూడా ప్రాబ్లం వస్తుంది మనకి. ఎందుకంటే ఇదివరకు ఎండకు కూర్చుని పొలాల్లో పని చేసుకుని కూలీ నాలి చేసుకునే వాళ్ళకి, ఎక్కువ ఎండలో నడిచే వాళ్ళకి మంచిగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఈ రేసెస్ అనేది అవి ఎక్కువ అయిపోయినాయి. దాంట్లో ఏవో తేడాలు రావడం వల్ల కూడా మనకి స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ డెఫిషియన్సీ కూడా తయారవుతుంది. కాబట్టి డి విటమిన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మన బాడీకి. ఇంకొకటి ఇది నైసిన్ అని మన
ఎండాకాలము, ఈ చలికాలం ఇవి పొట్టుపోతూ ఉంటాయి కదా! డెర్మటాలజీ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్. దానికి కూడా B3 అనేది అవసరం ఫ్రెండ్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకి తెలియకుండానే కొన్ని ప్రాబ్లమ్స్ మనము లైఫ్‌లో బేర్ చేస్తున్నాము. దానివల్ల ఇంకొకటి ఇది డయాగ్నోస్ ఎలా చేసుకోవాలి? అంటే ఎట్లా తెలుస్తుంది మనకి ఈ ప్రాబ్లమ్ ఉందనేది? చాలామంది పట్టించుకోరు. వాళ్ళ రొటీన్ లైఫ్‌లో వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ జాబ్‌కి వాళ్ళు వెళ్తూ, వాళ్ళు కూలీ నాలి చేసుకుంటూ, వాళ్ళ పనులు వాళ్ళ హడావుళ్ళల్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఉంటూ ఉన్నారు గదా! వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఈ డయాగ్నోస్ అనేది చేసుకోవాలి. బ్లడ్ టెస్ట్ సెంటర్‌కెళ్ళి బ్లడ్ గాని, యూరిన్ గాని దాని చెకప్‌కి ఇయ్యాలన్నమాట. టెస్ట్‌కి ఇయ్యాలి. ఇస్తే అప్పుడు మనకి ఏం ప్రాబ్లమ్ ఉందో తెలుస్తుంది. ఈ ఫాస్ట్ ఫుడ్ వేరే బయట ఫుడ్ తినటం వల్ల గూడా మనకి హెల్త్ డిజార్డర్, విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది ఫ్రెండ్స్. అందుకని మనం ఏం జేయాలంటే ఓరల్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఈ ఓరల్ సప్లిమెంట్స్ మనకి మన వెస్టేజ్‌లో సబ్లింగల్ స్ప్రేస్ అని మనకి ఉన్నాయి. ఫస్ట్ మనం సి విటమిన్ సబ్లింగ్ స్ప్రే గురించి. సి విటమిన్ సబ్లింగ్ స్ప్రే ఏంటంటే, ఇది డైలీ మన రొటీన్ ఫుడ్‌లో సి విటమిన్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఇది స్కిన్ హీలింగ్ చేస్తుంది. బోన్స్‌కి మరియు కనెక్టివ్ టిష్యూకి, బ్లడ్ టిష్యూకి, బాడీకి ఐరన్ అబ్జార్బ్ చేసుకోవటానికి సహకరిస్తుంది ఫ్రెండ్స్. ఈ విటమిన్ సి అనేది. తినే ఆహారంలో మనము విటమిన్ సి అనేది కంపల్సరీ ఉంటేనే మనకి ఒంటికి పడుతుంది తిన్న ఆహారం అనేది. దీనివల్ల రెడ్ బ్లడ్ కార్పసల్స్ తయారవుతాయి. ఈ సి విటమిన్ ఉండటం వల్ల బ్లడ్ అండ్ పర్సెంటేజ్ అనేది గూడా పెరగటానికి దోహదం జేస్తుంది ఈ సి విటమిన్. ఇంకొకటి కాలిన గాయాలు, కురుపులు ఇట్లాంటివి ఆహ్, ఆహ్, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఇది డ్యామేజ్ నుంచి సెల్స్‌ని. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా గూడా సి విటమిన్ పనిజేస్తుంది. ఇదొచ్చేసి ఏంటంటే, ఇది టైప్ 1 డయాబెటిస్ వాళ్ళకి, ఇన్‌ఫ్లమేటరీ బ్లడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఇది అవసరం ముఖ్యంగా. సి విటమిన్ అనేది కంపల్సరీ యూజ్ జేయాలి. ఇది కీమోథెరపీ వాళ్ళకి గాని, స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్న వాళ్ళకి గాని, ప్రెగ్నెన్సీ వాళ్ళకి గాని ఈ సి విటమిన్ అనేది కంపల్సరీ అవసరం. నెక్స్ట్ వచ్చేసి డి విటమిన్ ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను మళ్ళీ కూడా దాని ఉపయోగాలు, దానివల్ల ఏంటి అనేది గూడా మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం. ఈ డి విటమిన్ అనేదేంటంటే, ఇది గూడా మనకి ఒక సబ్లింగల్ స్ప్రే నాలుక కింద స్ప్రే చేసుకునేది. 1 టైమ్ స్ప్రే జేసుకోవాలి నాలుక కింద డైలీ. ఇది 40-50 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి వెన్నునొప్పొస్తూ ఉంటుంది సాధారణంగా. కొంత టైం అయ్యాక ఆ బోన్‌లో ఉన్న స్ట్రెంథెనింగ్ డిక్రీజ్ అవ్వటం వల్ల, కాల్షియం డెఫిషియన్సీ వల్ల మనకి బోన్ ప్రాబ్లమ్స్, వెన్నుపూస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానికి ముఖ్యంగా ఈ డి విటమిన్ అనేది ఎంతో సహకరిస్తుంది. ఇది యూజ్ చేసుకున్న ఇది సాధారణంగా మనము డిస్క్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, L1, L2 ఉన్న వాళ్ళకి, స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి ఇదొక వరం లాంటిదనమాట. ఈ మెడ భాగం దగ్గరొస్తుంది. స్పాండిలైటిస్ అనేది మనం ఎక్కువగా మెడ తిప్పుకుంటూ పని చేయటం, బరువులు మోయడం వల్ల డిస్క్‌కి, మెడ మీద గూడా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల గూడా ఇబ్బంది పడుతూ ఉంటాము. అట్లాంటి వాటికి గూడా మనకి విటమిన్ డి అనేది ఎంతో మనకి ఉపయోగపడుతుంది. చాలామంది ఇళ్లల్లో ఉన్న వుమెన్స్ అంటే ఆడవాళ్ళకి గూడా ఎక్కువగా తరచుగా నడుము నొప్పులొస్తూ ఉంటాయి. ఈ మెన్‌స్ట్రల్ పీరియడ్ దాటిన తర్వాత గానీ, వచ్చే ముందు గానీ, నడుము భాగం అంతా తీపిగా ఉంటూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు గూడా డైలీ ఈ విటమిన్ డి వన్స్ స్ప్రే జేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా 30-40 ఇయర్స్, 20 ఇయర్స్
టైంకి మనకి బాడీలో ఎంతో ఎముకల అరుగుదల అనేది కనపడుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్లనే వస్తుంది కాబట్టి మనకి డి విటమిన్‌లో గూడా కాల్షియం ఉంది మన భాగంలో. ఈ సబ్లింగ్ స్ప్రేలో. ఇది యూజ్ జేసుకోవటం వల్ల గూడా మనకి కాల్షియం డెఫిషియన్సీ గూడా పోతుంది. ఇంకా సియాటికా ప్రాబ్లమ్ గూడా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కసారి ఈ విటమిన్ డి అనేది ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల గూడా బోన్స్ స్ట్రెంథెనింగ్ అనేది మనకి పుట్టుకతోటే వాళ్ళు ఉన్నా గూడా సన్నగా, బక్కగా, బక్కపలచగా ఉంటారు. వాళ్ళకి మజిల్ స్ట్రెంత్ గాని, కండరాలు అది మన కాల్షియం ఇది స్ట్రెంథెనింగ్ గాని వాళ్ళకి లేనట్టే అనిపిస్తుంది. అంటే వాళ్ళకి పొ వెనకటి నుంచి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి గూడా వాళ్ళ స్ట్రక్చర్ అదే. కాబట్టి వాళ్ళు కొంచెము డి విటమిన్ అనేది కొద్దిగా మోతాదులో తీసుకోవాలి. ఇలా మనకి డి విటమిన్ సబ్లింగ్ స్ప్రే గూడా మజిల్స్‌కి, బోన్స్‌కి వీటన్నిటికి సియాటికాకి L1, L2 మళ్ళీ సర్వైకల్‌కి C1, C2 వాటికి కూడా మళ్ళీ స్పోరియోసిస్ అనే ప్రాబ్లమ్‌కి గూడా డి విటమిన్ అనేది ముఖ్యం. లెస్ దెన్ 10 లెస్ దెన్ 10 ఇయర్స్ వాళ్ళు 100 ఎంఎల్ వాడాలి. హ్మ్. ఈ చిన్న పిల్లలు కొంచెం పెరిగే స్టేజ్‌లో వాళ్ళేం చేస్తూ ఉంటారంటే నడకొచ్చే టైంకి ఊరికూరికే కింద పడుతూ ఉంటారు. వాళ్ళకి బొక్క బలం రావాలి. కాబట్టి కొంచెం 1 ఇయర్ దాటిన తర్వాత గూడా మనము డి విటమిన్ కంటెంట్స్ తినే ఆహారంలో ఎందులో ఉన్నాయో చూసుకొని వాళ్ళకి తరచుగా ఇస్తూ ఉండాలి. వాళ్ళ బోన్ స్ట్రెంథెనింగ్ కోసం. నెక్స్ట్ వచ్చేసి బి12 అనేది ఇందాక చెప్పాను గదా! దానివల్ల పారాలిసిస్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయని ఫ్రెండ్స్. న్యూరలాజికల్ డిజార్డర్ వస్తుందని తెలుసుకున్నాం గదా! ఇది డీఎన్ఏ ఇలా రావడానికి గూడా డీఎన్ఏ ప్రాబ్లమ్ గూడా ఉంటుంది ఫ్రెండ్స్. బి12 డెఫిషియన్సీ రావడానికి. డీఎన్ఏ అంటే మన కణాల అమరిక. అది సరిగ్గా లేకపోవడం వల్ల గూడా మనకి చేతులకి, కాళ్ళకి తిమ్మిర్లు రావడము, స్పర్శ తగ్గిపోవటము, ఆ! బ్యాలెన్స్ లేకపోవడము, పడిపోవడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి మెదడు మీద బి12 డెఫిషియన్సీ వల్ల మెదడు మీద ఎఫెక్ట్ పడుతుంది. జ్ఞాపశక్తి తగ్గిపోవడము, రక్త కణాలు తగ్గడము, కణాల సైజు గూడా తగ్గుతూ ఉంటుంది. అప్పుడు వీక్ అయిపోతూ ఉంటారు. వెన్నుపూస ప్రాబ్లమ్స్ రావడము, ఎనీమియా రావడము. అంటే ఇందాక చెప్పినవే మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే రిపీట్ చేస్తూ ఉంటే గాని వాళ్ళకి మైండ్‌లోకి ఎక్కదు కొంతమందికి. ఇవి డైట్‌లో గూడా ఉంటాయి. బి12 ఎగ్స్ ఇంకా కొన్ని పదార్థాల్లో ఉంటాయి. ఇది గ్యాస్ ప్రాబ్లమ్, ఇంటెస్టైన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు గూడా బి12 కంపల్సరీ వాడాలి. రక్తహీనత ఉన్న వాళ్ళు గూడా ఇది కంపల్సరీ వాడాలి. ఎందుకంటే రెడ్ బ్లడ్ కార్పస్కల్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఇవి ఉండాలి. ఇది నార్మల్‌గా ఏంటంటే సి విటమిన్ ఒకటి, బి12 ఒకటి మనం డైలీ ఎంత తీసుకున్నా గూడా మన బాడీకి అవసరమైన మోతాదే మన బాడీ గ్రహిస్తుంది ఫ్రెండ్స్. తినే ఆహారంలోంచి ఎక్కువ తీసుకున్నామంటే ఎక్కువ స్టోర్ అవ్వదు. అదేంటంటే వాటర్ రూపేణా, డ్రైన్ రూపేణా, యూరిన్ రూపేణా బయటికెళ్ళిపోతూ ఉంటుంది. అది మనకి రోజు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సి విటమిన్, బి12 అనేది రోజు మన తినే ఆహారంలో ఉండాలి. అప్పుడే మనకి ఈ బి12 డెఫిషియన్సీ వల్ల వచ్చే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనము క్యూర్ జేసుకోగలం. తిమ్మిర్లు పోతాయి. ఏకాగ్రత లోపం లేకుండా ఉంటుంది. ఆ! ఇట్లాంటివన్నీ గూడా బి12 తీసుకోవడం వల్ల మనకి ఉపయోగం.
నెక్స్ట్ వచ్చేసి స్పెరులినా. స్పెరులినా ఇది మల్టీ విటమిన్ అండి. దీంట్లో ఏ విటమిన్ కూడా ఉంటుంది. ఇది ముఖ్యంగా కంటికి బ్లైండ్నెస్ లేకుండా, బ్లైండ్నెస్ తగ్గించుకోవడానికి, వచ్చిన తర్వాత కూడా తగ్గించుకోవడానికి ఈ స్పెరులినా ఒకటి, మనకి నీమ్ ఒకటి, ఈ రెండు మనము సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ కళ్ళే ప్రధానం కదా మనిషికి. బాడీ ఎంతున్నా, మనం ఎంత పని చేసినా, మన ప్రపంచంలో మనం చేస్తున్న పనిని ఆహ్లాదంగా ఆస్వాదించడానికి, సంతోషంగా జీవితాన్ని గడపడానికి ముందు ముఖ్యంగా కళ్ళు అనేది మనకి ఇంపార్టెంట్. కళ్ళతోటే మనము ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని, అందాన్ని, మన జీవిత ఆనందాన్ని కూడా మనము సంతోషంగా చూడగలము, ఆస్వాదించగలం. ఈ స్పెరులినా అనేది మల్టీ విటమిన్ అండి. ఇది కంపల్సరీ వేసుకోవచ్చు. ఇది మనకి ఆర్థరైటిస్ ప్రాబ్లం వాళ్ళు కూడా ఇది వాడొచ్చు. చాలా ఇమ్యూనిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొకటి అబ్జార్బిట్ బయోటిక్ సబ్లింగ్ స్ప్రే. ఇది వచ్చేసి హెయిర్ ప్రాబ్లం అని చెప్పా చూడండి, డెఫిషియన్సీ వల్ల హెయిర్ ప్రాబ్లం వస్తుందని. అట్లాంటి హెయిర్ ఫాల్ వాళ్ళు కానీ, బట్టతల వాళ్ళకి కానీ ఈ అబ్జార్బిట్ అనేది డైలీ మనం ఒక మోతాదు తీసుకుంటే, మార్నింగ్ నాలుక కింద స్ప్రే చేసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకుంటే కంటిన్యూస్గా మనకి హెయిర్ గ్రోత్ అనేది డెవలప్ అవుతుంటుంది. మనకి తీసుకొని బాడీకి సెట్ అవ్వడానికే కొంచెం నెలలు టైం పడుతుంది. ఇది కొట్టంగానే అదేదో మాయ మంత్రజాలం లాగా హెయిర్ పైన రాదు. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా వాడుకుంటూ, మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఎటుపక్క హెయిర్ గ్రోత్ అవుతుంది, ఎటుపక్క ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఇది ఎన్ని రోజులు వాడుకోవాలి, ఇంకా యూజ్ ఉందా లేదా అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. దాన్ని బట్టి మనము లాంగ్ స్టాండ్గా యూజ్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేసుకోగలరు, జెంట్స్ అయినా లేడీస్ అయినా. ఫ్రెండ్స్, ఇది మనది మల్టీ విటమిన్. ఇంకా చాలా చెప్పుకోవాల్సింది ఉంది. మల్టీ విటమిన్ గమ్మీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా మంది పిల్లలు కానీ, ఏజ్డ్ వాళ్ళు కానీ ఇవన్నీ స్ప్రే చేసుకోవాలన్నా వాళ్ళకి చేత కాకపోయినా కూడా మనం దగ్గరుండి చెయ్యాలి. కానీ మల్టీ విటమిన్ గమ్మీస్ నేను పిక్చర్ పెట్టలేదు ఇందులో. మల్టీ విటమిన్ గమ్మీస్ ఇస్తే మాత్రం వాళ్ళు కొంచెం వెనకటికి అవేవో వచ్చాయి కదా, సి విటమిన్ చప్పరించే బిళ్ళలని వచ్చేవి మనకి. అట్లాగా మల్టీ విటమిన్ గమ్మీస్ కూడా ఉపయోగపడతాయి. ఇంకొకటి యశూర్ బేబీ క్రీమ్ అనేది మన దగ్గర ఉంది. ఇది చిన్నపిల్లలు పుట్టినప్పుడు స్కిన్ మనకు థిక్ అయ్యే వరకు, లేత చర్మాన్ని మంచిగా సెట్ అయ్యే వరకు పొట్టులేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఈ బేబీ క్రీమ్ అనేది మనము రాస్తే కొంచెం అది తగ్గుతుంది, కొంచెం తొందరగా సెట్ అవుతుంది స్కిన్ అనేది. లేత చర్మం అనేది పోయి నార్మల్గా తొందరగా వస్తుంది. వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్, ఆ చిన్న నెలల పిల్లలకి కానీ, 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలకి కానీ స్కిన్ ఎలాంటి ప్రాబ్లం రాకుండా బేబీ యష్యూర్ క్రీమ్ అని మన దాంట్లో ఉంది, అది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా ఇంకా కొన్ని ఉన్నాయి, దాదాపు తెలుసుకోండి. మనకి యూజ్ అయ్యేవి ఇవి డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఇన్ని నెలలే అన్ని నెలలే యూజ్ చేసుకోవాలని ఏం లేదు ఫ్రెండ్స్. ఈ సబ్లింగల్ స్ప్రేస్ అందరూ వీటి గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి కొంచెం ఏమన్నా అర్థమై ఉండొచ్చు. ఇంకా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి వాళ్ళ అప్లైనర్స్ కానీ, ఇంకేదైనా మీటింగ్స్లో కానీ వెళ్ళినప్పుడు టెస్టిమోనీస్ విన్నప్పుడు మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. దయచేసి ఇవి మల్టీ విటమిన్స్, విటమిన్ గమ్మీస్, సబ్లింగల్ స్ప్రేస్, ఇంకా ఇమ్యూనిటీ బూస్టర్స్, ఇంకా చాలా ఉన్నాయి. బ్లడ్ పర్సంటేజ్ పెరగడానికి ఐరన్ అండ్ ఫోలిక్, ఇవన్నీ ఎందుకు యూజ్ చేసుకోవాలి, మన బాడీకి అవసరమా అనేది క్లారిటీ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ వెస్టేజ్ సప్లిమెంట్స్ అనేది ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనకి గౌతమ్ బాలి గారు ఇది మన మార్కెటింగ్ ఇచ్చారు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మనం ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటే ఫర్దర్ మనకి ఫ్యూచర్కి మన గ్రోత్, మన 50 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఎలాంటి డిసీజెస్ ఎఫెక్ట్ కాకుండా, హాస్పిటలైజేషన్ కాకుండా, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మనల్ని మనము శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుకోవచ్చు. అన్నిటికీ ఇన్ఫెక్షన్స్కి, అన్నిటికీ జ్వరాలకి, డిసీజెస్కి కూడా దూరం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ సెషన్. మీరు ఎప్పుడు చెప్పినా చాలా బాగుంటుంది. చెప్పారు మనకి విటమిన్స్ అనేవి ఏదైతే మనం ఒకరు
ఒక మనకు ప్రోడక్ట్ రాయాలి. మనం ఇస్తున్నామనంటే ఎగ్జాంపుల్ ఒకటి గ్యాస్ట్రిక్ గాని, మోకాళ్ళ నొప్పులు గాని, షుగర్ వాళ్ళకి ఇట్లా ప్రతి రోగనిరోధక శక్తి అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ రాసినప్పుడు ఈ స్పేస్ అని మనం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ లోపం అనేది మనం ఇన్‌కరెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా డాక్టర్స్ ఈ మధ్య కాలంలో రాస్తున్నారు. విటమిన్ లోపం టెస్ట్‌లు రాస్తున్నారు. ఇంతకుముందు ఈ విటమిన్ లోపం టెస్ట్‌లు ఎక్కడ ఏ డాక్టర్ రాసేవాళ్ళు కాదు. రాను రాను మనం తినే ఫుడ్ వల్ల మనకొచ్చే ఈ రోగాలకి ఏంటి అనంటే చెక్ పెట్టాలి అనంటే డాక్టర్స్ కూడా ఈ మధ్యలో చేంజెస్ చేసిందేంటంటే విటమిన్స్ టెస్ట్ చేయించుకోండి. మీకు కాల్షియం తక్కువుంది. లేతే బి12 తక్కువుంది. అంటే రక్తం గురించి జెప్పారు. విటమిన్ డి3 గురించి జెప్పారు. మనకది డైరెక్ట్ సూర్యకిరణాలు పడకుండా ఇంతకుముందు ఓజోన్ పొర అని ఉండేది. దానివల్ల వచ్చే మనకు ఆ విటమిన్ డి3 బాడీకి ఇంక్రీజ్ అయ్యేది. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. డైరెక్ట్ పడడం వల్ల ఎండ నుంచి స్కిన్ అలర్జీస్ ఎక్కువైపోయినాయి. ఎగ్జాక్ట్‌లీ చెప్పారు మేడం. చాలా బావుంది. ఎంతమంది మనకి ఈ సెషన్ విన్నారో కొంతమంది రివ్యూస్ తీసుకుందాం మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. వండర్‌ఫుల్ సెషన్ చాలా